నెక్స్ట్ నాకు 175 కు 175 వస్తాయా? ఆకలి అవుతుంది కదా, అబద్ధం చెప్పేద్దాం. సరే వస్తాయన్నా, ఖచ్చితంగా వస్తాయి. దట్స్ మై పేరియన్స్. నెక్స్ట్ మనం అధికారంలోకి రాగానే మన రాజధాని మావికన్నేక ఒప్పేసుకుంటాం. అవునన్నా, రావుగానే. వెరీ గుడ్ మై పేరియన్స్. ఈసారి మనం అధికారంలోకి వస్తే ఇసుక అమ్ముకుందామా, ఏంటది? గంజాయి అమ్ముకుందామా? ఓకేనా? ఏంటి లడ్డులు మాయం కాలేదు? నా చేతిలో లడ్డు చూసి వాళ్ళకి క్లారిటీ వచ్చుంటది ఈ లడ్డు క్వాలిటీ ఏంటని. మరి మామూలు కల్తీనా? నన్ను ఫాలో అయ్యాడు కాబట్టి తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాడు. అది మన రేంజ్. ఇప్పుడు వచ్చేయండి బాబాయ్ నువ్వు. అబద్ధం చెప్తే ఆత్మలు వస్తాయి. మరి నేను అబద్ధం చెప్పడం ఏంది బాబాయ్? నిజమే కదా, నన్ను ఫాలో అవ్వబట్టి అతను సీఎం అయ్యాడు. నిన్ను ఫాలో అవ్వాలంటే మొదటిగా బాబాయిని పైకి పంపించు. రెండవది ఆస్తి లాక్కుని అమ్మ చెల్లిని బయటికి గెంటేయాలి. చిటికలే. ఆగరా నువ్వు. మూడోది నీదే. ఎవరు బాబాయ్ ఆపుతున్నావు? మన సింగేరా. మూడో క్వాలిఫికేషన్ ఒక్క కార్యకర్తనైనా కారు కింద తీసి తొక్కేయాల మన సింగేలాగా. నాలుగోది అతి ముఖ్యమైనది, సచ్చిన చవం దగ్గర చిక్కటి నవ్వు నవ్వాలి. అది ఎవరి వల్ల అవుతుంది బాబాయ్? ఓన్లీ ఫర్ మీ. ఇంకొకటి, గులకరాయితో గాని కోడికత్తుతో గాని దాడి చేయించుకోవాలి. ఆయన చేయించుకున్నాడా? మనం ఏం చేస్తాం? ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలంటే ఆపోజిట్ అమ్మనాబూతులు తిట్టిస్తాం. ఆయన చేశాడు ఆ పని. అదే ఆశ్చర్యంగా ఉంది. అదంతా కాదు బాబాయ్, నేను వేసుకున్న షర్ట్ ఆయన కూడా వేసుకున్నాడు. ఇంకా నయం, నీ షర్టే తీసుకుని వేసుకున్నాడు అనలేదు నువ్వు. నీ బతుకు ఒక్క మంచి పని అన్నా చేసావన్నా? ఒక్క మంచి పని కూడా చేయలేదా? ఏంటన్నా నువ్వు చేసిన మంచి? 70 ఏళ్ల వయసులో బాబాయ్ గుండెపోటుతో ఎక్కడ బాధపడాల్సి వస్తుందేమో అని గొడ్డల పోటుతో వేసేశారు. అది మంచి పని కాదా? ఆ మంచి మీకు కనపడలేదా? యువత గవర్నమెంట్ జాబ్ కొట్టాలని పడుకోకుండా రాత్రి పగలు చదివితే ఎక్కడ వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందేమో అని ఈ చేతులతో గంజాయి డ్రగ్స్ అలవాటు చేశారు. నా హయాంలో లేపినా లేని పరిస్థితులలో పడుకొని రెస్ట్ తీసుకున్నారు. ఆ మంచి మీకు కనిపించలేదా? ఒక ఇంట్లో ఇద్దరికి అమ్మఒడిస్తే వాళ్ళు ఎక్కడ చదువుకుని ప్రయోజకులయ్యి అమ్మనన్న వదిలేస్తారేమో అని ఒక్కడికే అమ్మఒడిచ్చా. అది కూడా మాతో రెండో అన్ని వాళ్ళతో పనికి పంపించా. ఆ మంచి మీకు కనిపించలేదా? అప్పుడప్పుడు మందు తాగితే ఎప్పుడో చచ్చిపోతాడు. అప్పుడు దాకా భూమికి భారం, కుటుంబానికి భారం. అందుకని మనం ఏం చేశాం? మనం తయారు చేసిన కల్తీ మందు దాపిచ్చి ముందుగానే చంపేశాం. ఆ మంచి మీకు కనిపించలేదా? పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే అరికట్టాలి. బిఫోర్ ప్రాక్టీస్. పెట్రోల్ బంకుల్లో వెంటనే కిరోసిన్ రేట్ తగ్గించాలి. పెట్రోల్ బంకుల్లో వెంటనే కిరోసిన్ రేట్ తగ్గించాలి. మనదే ఇదంతా. భరత్ అనియా, సూపర్ రా, కంటిన్యూ. పెట్రోల్ బంకుల్లో ఫినాయిల్ కొరత లేకుండా చేయాలి. పెట్రోల్ బంకుల్లో ఫినాయిల్ కొరత లేకుండా చేయాలి. మనదే ఇదంతా. భరత్ సూపర్ రా, కంటిన్యూ. పెట్రోల్ రేట్లు మండిపోవద్దంటే పెట్రోల్ బంకులకు మంట పెట్టాలి. పెట్రోల్ రేట్లు మండిపోవద్దంటే పెట్రోల్ బంకులకు మంట పెట్టాలి. భరత్ అనియా, సూపర్ రా, నాలెడ్జిలో నన్ను మించిపోయావు. ధర్నా కోసం బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు. కంటిన్యూ. ఈ చేతకాని ప్రభుత్వం బల్లలో పోయడానికే పెట్రోల్ సప్లై చేయలేకపోతుంది. అదే మా ప్రభుత్వం వస్తే పెట్రోల్ బల్లకే పరిమితం కాకుండా ఇల్లు కడుక్కోవడానికి పెట్రోల్ సప్లై చేస్తాం, వంట చేసుకోవడానికి పెట్రోల్ సప్లై చేస్తాం, బట్టలు ఉతుక్కోవడానికి పెట్రోల్ సప్లై చేస్తాం. భరత్ అనియా, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోలు చేసావురా. అంతా మీ ట్రైనింగ్ అనియా. ఈ ప్రాక్టీస్ తో నువ్వు ధర్నా చేస్తే మన పార్టీకి మహా దారుణం రా. అంతా దేవుడు ఆశీర్వాదం అన్నయ్య. నీ కోర్టు వాయిదా డేట్ ఎప్పుడు ఇచ్చారు? నీకెప్పుడు ఇచ్చారు? 11వ తారీఖు. నాకు కూడా 11వ మరి అన్నకు తారీఖే. కూడా 11వ తారీఖు ఇచ్చారు. హలో సార్, యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ ఆంధ్రాకి వచ్చింది. అందులోనూ మీ పుట్టపర్తికి వచ్చింది. 1,00,000 కోట్ల పెట్టుబడులతో 7,500 ఉద్యోగాలు వస్తున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చినా 7,500 ఉద్యోగాలు వచ్చినా అవసరం లేదు. నాకు అసలు అవసరమే లేదు. సపోజ్ యుద్ధమే వచ్చింది అనుకోండి, ఫస్ట్ బాంబు ఎక్కడేస్తారు? మన పుట్టపర్తిలో వేస్తారు. పుట్టపర్తి జనాల ప్రాణాలు ఇప్పుడు చేతిలో పట్టుకుని బతకాలా? ఆ యుద్ధం ఆపడానికి పాల్గొనలేరండి.
ఒక ఫిష్ మాటలు చికెన్ మాటలు అవే చాలు మేము హ్యాపీగా బతికేస్తాం. మా ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమండి. మాకు ఈ కంపెనీలు ఏమొద్దండి. వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద. చూసారా ప్రజలారా, యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ వద్దంటున్నారు, మావికన్నే ముద్దంటున్నారు. ఇంకెంతసేపు అండి, కోర్టుకు టైం అయిపోతుంది. ఇదేమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటున్నావా? కొట్టగానే స్టార్ట్ అయిపోవడానికి పెళ్లికి మీ నాన్నబెట్టే కట్టంలో డొక్కుబండి. ఎక్స్క్యూజ్ మీ, కూటమి ప్రభుత్వం రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తీసుకొస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బండి కుర్రాలు కొనుక్కొని మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఆవిడకి బీట్ కొడుతుంటే మా కాపురాలు ఏమైపోవాలండి? అవసరం లేదు, మాకు అవసరం లేదు. అయినా ఆ బండ్లను ఇక్కడే తయారు చేసి ఇక్కడే టెస్ట్ రైడ్లు కొడతారు. ఆ సౌండ్ పొల్యూషన్ కి మేము ఎలా బతకాలండి? చెవులు పగిలిపోయి రక్తాలు వచ్చేస్తున్నాయండి. అవసరం లేదు, మాకు అవసరం లేదండి. ఆ రాయలసీమకి జగనన్న తెచ్చిన రొయ్యల మాట చాలు, మాకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అవసరం లేదు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మా రాయలసీమకి రాకుండా కోర్టులో కేసేస్తాం. కోర్టులో కేసులు వేస్తామండి, కేసులు వేస్తాం. మాకు అవసరం లేదు. చూసారా ప్రజలారా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కంటే రొయ్యల మార్చే కావాలంటున్నారు. నేను మీ శనీశ్వర్, పక్షి టీవీ. అబ్బా, ఛ! ఈసారి ఎలాగైనా తినుకోవాలి. వస్తున్నా వాడిని అక్కడే ఉండమను. అవతల చాలా పనులు ఉన్నాయి. పేటీఎం గారు, ఎస్, వాట్ యువర్ వాంట్స్? నేను ఆడుకుంటుంటే కాక్ పైన పడింది, తీసిస్తారా కొంచెం? ఏంటి, గొడ్డలతో తీస్తే అది వస్తుందా? దీంతో సీఎం కుర్చీ వచ్చింది, కేవలం అదిరాదా. బాబాయ్ని గొడ్డలతో వేసేసావు కదరా. ఎవరన్నా అడిగితే గుడ్డుపోటని చెప్పండి. గుండెపోటని చెప్పాలా? నేను వెళ్ళొస్తా. చంద్రబాబు సీటీ చిరిగిపోద్దా? చంద్రబాబుతో పెట్టుకున్న మీ నాయకుడు సీటీ 11తో చిరిగిపోయిన చరిత్ర మర్చిపోయావా? చంద్రబాబు నగరిలో నిలబెట్టిన అభ్యర్థి నీ సీటీ సింపేచిన చరిత్ర గుర్తులేదా? చంద్రబాబు దిగజారుతాడా? కన్న తండ్రి శవం ముందే సంతకాల సేకరణ చేయలేదే చంద్రబాబు. సొంత బాబాయిని హత్య చేసినోడికి కాపు కాయలేదే చంద్రబాబు. ఆస్తి కోసం పేగు తెంచుకున్న తల్లిని, రక్తం పంచుకున్న చెల్లిని కోర్టుకు లాగలేదే చంద్రబాబు. దిగజారుడు రాజకీయానికి దిక్సూచి మీరా చంద్రబాబు అనేది. ఆడదంటే భూదేవంత సహనం, ఆకాశమంత అనుకువా అంటారు. కానీ నువ్వు అహంకారాన్ని అలంకరించుకొని బలుపుని భర్త రైతుగా బరి తెగించి వాగుతుంటావు. మళ్ళీ చంద్రబాబుపై కారు కూతలు కూస్తే మా చెప్పుకి నీ చంపకి దూరం తగ్గిపోద్ది, జాగ్రత్త. అరే, విజయ ప్రమాణ స్వీకారం అంట. పెట్టండి డీజేలు, కట్టండి కట్అవుట్లు, సంబరాలకు సిద్ధం కండి. రే అక్కడెక్కడో విజయ్ కలిసి ఇక్కడ మీ ఊపే పేహా ఏంట్రా? ఊపే పేహానా అంటే? ఊర్లో పెళ్లికి పేటీఎంల హడావిడి. విజయ్ మా జగనన్న లాగా సింగిల్ గా గెలిచాడని మీకు కుళ్ళు. అసలు ఎడ గెలిచారా సింగిల్ గా? మ్యాజిక్ ఫిగర్ కి 118 సీట్లు కావాలంటే విజయ్ కి 107 వచ్చాయి. మెజారిటీకి ఇంకో 11 సీట్లు కావాలి. ఆ 11 ఏదో మమ్మల్ని అడిగితే ఇచ్చేవాళ్ళంగా. ఎట్టా అసెంబ్లీ కూడా రావడంలే మా వాళ్ళు. ఆ 11 సీట్ల కోసం 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు విజయ్. కొత్త అయితే జగనన్న లాగా సింగిల్ గా గెలిచాడని మా అన్నకు మేము ఇచ్చిన ఎలివేషన్లన్నీ బొకేనా? ఆ పొత్తు కూడా ఫస్ట్ ఎవరితో పెట్టుకున్నాడో తెలుసా? కాంగ్రెస్ తో. ఏంటి, మా అన్నని 16 నెలలు అన్యాయంగా అవినీతి కేసుల్లో జైల్లో పెట్టే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడా? మరేటనుకున్నావు రాజకీయం అంటే? ఇక్కడ ఎత్తులు ఉంటాయి, పొత్తులు ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, ఆడ విజయ్ గెలిస్తే మీరు ఈడ బ్యానర్లు కట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, కేకులు కోయడం. అందుకే పెద్దలు ఆత్రం మూత్రం ఆపుకోమనేది.